నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాల కొరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని భవనాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఎల్కే అద్వానికి భారత రత్న రావటం పట్ల సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే క్రీడా మైదానాన్ని టీటీడీ నాశనం చేస్తోంది ఆవేదన వ్యక్తం చేసిన ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అభ్యర్థుల వడపోత సమయంలో టిక్కెట్ దక్కని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయటం సహజం పేర్కొన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణస్వామి ప్రతి చోట దళితుడు అంటున్నాడని ఎక్కడైనా దళితుడుకు న్యాయం చేశాడని ఇప్పటి వరకు ఏ దళితుడికి ఎటువంటి న్యాయం చేయలేదని జీడి నెల్లూరు మరలా అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా అతనిని ఓడిస్తామంటూ మాజీ డీసీసీబీ డైరెక్టర్ దేవరాజులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణస్వామి కూతురు ఏమైనా ఎమ్మెల్యేనా తనకు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసిన వాహనంలో వెళ్లే అర్హత ఎవరిచ్చారని ప్రశ్నించారు. నారాయణస్వామి ప్రతి చోట దళితుడు అంటున్నారని ఎక్కడైనా దళితుడు న్యాయం చేశాడని ఇప్పటి వరకు ఏ దళితుడికి ఎటువంటి న్యాయం చేయలేదని జీడి నెల్లూరు మరలా అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా అతనిని ఓడిస్తామంటూ దేవరాజు తెలిపారు. ఓ జిల్లా స్థాయిలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న దొరస్వామి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి నిన్ను ఎమ్మెల్యేను చేస్తారని మాట ఇచ్చారని అన్నారు. నాడు అడ్డదారులో కుతూహలమ్మ టికెట్ తెచ్చుకుని పోటీ చేశారని నాటి నుంచి ఉన్న ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసిన జడ్జికి న్యాయం చేయండని పేర్కొన్నారు. అలా కాదని భారతంలో ఆ నారద మహామునిలా పార్టీలో గ్రూపులు పెడుతున్నటువంటి నారాయణస్వామికి టికెట్ ఇస్తే మాలలంతా కలిసి ఖచ్చితంగా ఓడిస్తామని అలా ఓడించకపోతే ఇడుపులపాయలోని రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ముఖ్యంగా విద్యానంద రెడ్డి గారికి పాదాలు నమస్కారం పెట్టుకుని నేను ఎక్కడున్నా చిత్తూరులో కూడా అతనికి పాదాలు నమస్కారం పెట్టి జగన్లో మన అన్ని కాన్స్టిట్యూంట్లంతా అతను సపోర్ట్ చేయాలని కూడా నేను జగన్ పార్టీ గెలిపించుకోవాలని నాకు మన అందరూ కృషి చేయాలని ఉండాలి. ఎందుకంటే జడ్జి అంబేద్కర్ విగ్రహం వచ్చి విజయానంద రెడ్డి గారు పుట్టినరోజు నాడు అతను సొంత ఖర్చు పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం పెట్టినాడు. నువ్వు ఎస్సీగా ఉంది, ఒక మంత్రి అయ్యి 2 శాఖ మినిస్టర్ అయ్యి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఎస్సీలు చేసింది ఏమిది? ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టేదానికి యోగ్యత లేదు. నువ్వు మనిషి అని నీవు ఎట్ట తిరుగుతున్నావు? నువ్వు మనిషి అనా జాతి పేరు చెప్పేదానికి ఉన్నావు కదా, ఎందుకు నన్ను నీకు ఎమ్మెల్యే టికెట్? నీకు ఎందుకు అవసరమైన పని? నీ కూతురు కుర్బారానికి ఎమ్మెల్యే టికెట్ రావాలని నీ సొంత బండి వాహనం ఇచ్చి ముఖ్యమంత్రి బండి ఇచ్చి ఆ సందర్భం ఎసరపురం ఎక్కడ పోయినా కృపారానికే జే, ఎమ్మెల్యే గారికి జే, అక్కకే జే అని చేయకూడతారు. నీ కూతురు ఎమ్మెల్యేనా? నీ కూతురు నీ బండి ఇచ్చేదానికి నీ గవర్నమెంట్ వీకలు ఇచ్చేదానికి నీకు ఇచ్చిన బండిని నీ కూతురికి ఇచ్చి ఎట్టిస్తావు? నీ కృపారానికి ఎట్టిస్తావో, జే కొట్టిపిస్తావో? నీకు మనసాక్షి ఉండాలా? నువ్వు ఎస్సీలోనే పుట్టినావా? మేమంతా ఎస్సీగా పుట్టలేదా? నువ్వు మానవుకునే మనిషి అన్నా నువ్వు ఎస్సీలు వచ్చి నేను పెద్ద అని అంటావే, నీకు మానవత ఉండదా? అయినా నారాయణస్వామి కాదు, నీ భారతలో ఉండే నారదుడా? నువ్వు నారాయణస్వామి, నువ్వు మంచి చేసే నారాయణస్వామి, భారతలో ఉండే నారదుడు మనిషి కాదు. ఎంసీ విజయానంద రెడ్డి సమక్షంలో చేరిన యువకులు తమ పార్టీ వారు కాదని జనసేన పార్టీ నాయకులు శ్రీరామ్ లోచన్ తెలిపారు. ఆదివారం స్థానిక కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన మెడికల్ క్యాంపు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరుతున్నారంటూ దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు. యువతను తమ పార్టీలో చేర్చుకుంటున్న వైకాపా నాయకులు వారి ఉపాధి అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. వైకాపాలో జనసేన యువకులను చేర్చుకోవటం చూస్తే జనసేన అంటే వైకాపా భయపడుతోందని స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నుండి వైకాపాలో చేరిన యువకులు జనసేన అని నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో 31, 32 డివిజన్ ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరులో 31, 32 వార్డులు కలిపి డిఏఎస్ ఫోర్స్ ఆధ్వర్యంలో డిఏ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు వైదేహి హాస్పిటల్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో ఉచితంగా ఈసీజీ, ఎకో, క్యాన్సర్ స్క్రీనింగ్, ఐ టెస్టు, షుగరు, బీపీ అన్ని టెస్టులు ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇక్కడికి సుమారు ఈ 31, 32 వార్డులు కలిపి ఇప్పటికీ దాదాపు 300 నుంచి 400 మంది వచ్చి అందరూ ఉచితంగా ఇక్కడ చెక్ చేసుకోవడం జరిగింది.
ఈ మెడికల్ క్యాంపుని విజయవంతం చేసిన 31, 32 వార్డు ప్రజలకు అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి వార్డులో చిత్తూరు కార్పొరేషన్లో ఉన్న 50 వార్డులకి డిఏ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 19 వార్డులో వనితా గారు చేశారు. ఇప్పుడు 31, 32 వార్డులో నేను 32వ వార్డు ఇన్ఛార్జ్ అంజలి గారు కలిపి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. రేపు వచ్చే రోజుల్లో 23వ వార్డు నుంచి వీళ్ళు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ క్యాంప్ ఎక్కడ ఆగకుండా చిత్తూరు ప్రజల ఆరోగ్య దృష్టి ఈ క్యాంపు జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి ఆరోగ్యము బాగుండాలని చెప్పి ఈ క్యాంపుని డిఎస్ శ్రీనివాస్ గారు నిర్వహించడం జరిగింది. డాక్టర్ లోకేష్ బర్ని గారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ క్యాంపును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా ఎస్పీగా జాషువా ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి వద్ద నుండి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత 2 సంవత్సరాలుగా కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఐపీఎస్ బదిలీపై చిత్తూరు జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నత అధికారులు మరియు సిబ్బంది సాదర ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నత అధికారులతో ఎస్పీ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. SP of Chittoor district. This is the second time I am working in this district. Earlier, 2011 to 13, I was DSP Palamner here. And exactly after 12 years, I came as your SP. So, thank you so much for this grand welcome, and I look forward for a very good working relation with media friends and all the administrative colleagues. Basically, I will do my best for the people, maintenance of law and order, and protection of women and weaker sections, and take all the necessary steps for peaceful maintenance of law and order in the upcoming season, and establish a rule of law for the safety and security of the citizens. Thank you so much. పొంగునూరు పట్టణంలో ఇంటింటికి మీ చెల్ల రామచంద్రారెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పొంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చల్లా రామచంద్రారెడ్డికి పూలమాలలతో సన్మానించి బాణాసంచా కాలుస్తూ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే పేద ప్రజలు ఏ విధంగా లబ్ధి చెందుతుందో తెలియపరుస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని షాదీ మహల్ లెక్కలు పక్కాగా ఉన్నాయని తెలుగుదేశం నేత ఎస్ఏ మస్తాన్పై కౌన్సిలర్ వసీం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేత ఎస్ఏ మస్తాన్పై కౌన్సిలర్ వసీం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నా లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయని, మీ లెక్కలు చూపండని, నేను మంచివాడిని కాదు, నా జోలికి వస్తే తరిమి కొడతా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ మహల్ సొమ్ము స్వాహా చేసింది మీరే, నా దగ్గర 4 లక్షల పైన నేటి వరకు సొమ్ము ఉందని అన్నారు. మీకు ఇంత ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా వాటా ఇస్తానన్నారో ఏమో తెలియదు, కానీ నేనైతే అలాంటి వాడిని కాదన్నా. కమ్యూనిటీ ఫామ్ చేశారంటున్నారు కదా, మీరు కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు 2018 నుంచి అంటున్నారు కదా. సరే, 2018 నుంచి 2021 నేను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు వరకు మీరు మీ అన్నగారిని లెక్కలు అడిగి తెలుసుకున్నారా? లేకపోతే మీ అన్నగారితో మీరు కుమ్మక్కయ్యి ఆ డబ్బుల్ని మీరు కూడా తీసుకొని గమ్మున ఉండిపోయినారా? ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా లెక్కలు. ఇదిగోండి నా దగ్గర ఉన్నాయి లెక్కలు, డబ్బులు ఇక్కడే ఉన్నాయి, లెక్కలు ఇక్కడే ఉన్నాయి. నేను చూపిస్తా, నాకు దమ్ముంది. ఎందుకంటే నేను అవినీతి పాల్పడలేదు. నేను చూపిస్తా. మీరు 2014 నుంచి 2021 వరకు ఏం చేశారని చూపించే దమ్ముందా మీకు? మీకు ధైర్యం ఉందా? మీరు దొంగలుగా తిన్న డబ్బులు, దొంగ సొమ్ము తిన్న డబ్బులు చూపించేది మీకు ఇది ఉందా? దమ్ముందా? ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే రండి, ఎక్కడికైనా నేను సిద్ధం. మీరు చెప్పారు కదా వెనకలు ఎవరున్నారు అని. ఆయన మంచితనంతోనే ఆ రోజు మేము కేసులు పెట్టకుండా ముస్లిం కమ్యూనిటీ పేరు పాడైతుంది, ముస్లిం కమ్యూనిటీ గురించి తప్పుగా మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి ఆ రోజు వద్దు, పోతే పోనీలే అని చెప్పేసి వదిలేశాం మిమ్మల్ని. ఆయనంతా నా వెనకలు ఉన్నంత ఆయన అంత మంచోడి అయితే నేనైతే కాదు, నేను వదిలిపెట్టను. నా వ్యక్తిగతానికి మీరు కించపరిచేటట్టుగా మీరు మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. 2014 నుంచి 2021 వరకు మీరు వసూలు చేసిన డబ్బులు ఏం చేశారు లెక్క చెప్పండి. నేను వసూలు చేశాను 2021 ఆగస్టు 31 తేదీ నుంచి నేను వసూలు చేసిన డబ్బులు ఇక్కడ ఉన్నాయి. నేను దమ్ము గలవాడిని కాబట్టి, నేను మగాడిని కాబట్టి తెచ్చిపెట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను.
మీరు అదే విధంగా మీరు మాట్లాడతారా? మీరు తీసుకొని రాగలరా మీరు డబ్బు? ఇంకోసారి నా పేరు కానీ వ్యక్తిగతంగా మీరు ఎత్తితే మర్యాద ఉంటుంది. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం మిమ్మల్ని అసలు నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో చూసిందే లేదు. అసలు మీరు రాజకీయాల్లో ఉండేదనే విషయం కూడా నాకు నిన్నటి వరకు తెలియదు. మదనపల్లి పట్టణంలోని స్థానిక బెంగళూరు బస్టాండ్లో కాంగ్రెస్ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారు. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు టీడీపీ నాయకులు తొలగించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు నచ్చజెప్పి పోలీసులు పంపించారు. ఇందిరాగాంధీ కూడలిలో ఫ్లెక్సీలు కట్టేవారు కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలు వేసుకుని పెట్టుకోండని, మాకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచనలిచ్చారు. ఇంద్రమ్మ సర్కిల్లో మా కాంగ్రెస్ పార్టీ బ్యానర్ కనపడుతున్న కట్టేయడం ఎంతవరకు సబబు? దీన్ని విజ్ఞతతో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి విలువలతో ముందుకు పోతే అందరికీ గౌరవంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంద్రమ్మ సర్కిల్లో ఉన్న బ్యానర్ కట్టదలుచుకుంటే దయచేసి ఇంద్రమ్మ బొమ్మ, రాహుల్ గాంధీ గారి బొమ్మ, షర్మిలమ్మ బొమ్మ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వేసుకొని కట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము దాన్ని అలాగే ఉంచుతాం. మాకైతే ఏం అభ్యంతరం లేదు. మా కోరిక కేవలం ఇంద్రమ్మ గారిని అగౌరవపరుచుకున్న, కాంగ్రెస్ పార్టీని అగౌరవపరుచుకున్న, విలువలతో ముందుకు పోవాలనేదే మా ఉద్దేశం తప్ప ఎవరిని మేము కించపరిచేది కానీ, ఎవరిని చెడుగా ఉద్దేశం చేసేది కానీ, ఎలాంటి చెడు అభిప్రాయం కానీ మాకు ఎవరి మీద లేదు. కాబట్టి దయచేసి అందరూ దీన్ని సామరస్యంగా తీసుకొని పార్టీల పరంగా ఒకరినొకరు గౌరవించుకొని ముందుకు పోదామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నాయకులుగా నేను ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు మఠాధిపతులు స్వామీజీలు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మంత్రాలయ పీఠాధిపతి సుబేతేంద్ర తీర్థ స్వామీజీ, మేషరాజ మఠం పీఠాధిపతి విద్యా విజయ తీర్థులు, శ్రీపాదం మఠం సుజానిధి తీర్థులు, బద్రీనాథ్ పీఠాధిపతి బ్రహ్మచారి ముకుందం, శ్రీ విద్యా పరిపూర్ణానందగిరి వేస ఆశ్రమం, కమలానంద భారతి స్వామీజీ భువనేశ్వరి మఠం, శివ దర్శనానంద సరస్వతి మాతాజీ పొద్దుటూరు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఈరోజు కొండకు అనేక మఠాధిపతులు, ధార్మిక ప్రముఖులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు 3 రోజుల పాటు తిరుమల కొండపైన మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మరియు అభివృద్ధికి చేయాల్సినటువంటి కృషి, తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటినీ క్షుణ్ణంగా చర్చించడానికి దేశంలో నలుమూలల నుండి వివిధ మఠాధిపతులు ఇక్కడ రావడం జరిగింది. నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు జరిగేటువంటి సదస్సుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం తరపున మేము పీఠాధిపతులుగా ఇక్కడ విచ్చేసాము. తిరుమలలో నిన్న, ఈరోజు శ్రీ వెంకటేశ్వర ధర్మాచార్య సదస్సు జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానములు మన భారతదేశంలో ఉన్న ఒక విశిష్టమైనటువంటి దేవాలయ వ్యవస్థ. మన హిందుత్వానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకి ఒక ఉదాహరణగా ఉండేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానములే. సేవా కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణం కావచ్చు, పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, రోగగ్రస్తులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. అంతేకాకుండా హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక విభాగం మొత్తం భారతదేశంలో ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉంది. ఇది టీటీడీ యొక్క విశేషమైనటువంటి అంశం. దాని తర్వాత ఈరోజు నిన్న ఎట్లయితే జరుగుతున్నదో సదస్సు, మొత్తం భారతదేశంలో పీఠాధిపతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసేటువంటి ఒక ఆనవాయితీ కూడా పూర్వకాలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కలిగి ఉన్నది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకాట హరి, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పొంగులెట్టి సుధాకర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఈరోజు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని
అంత దేశం అంతా కూడా సుఖ సంతోషాలతో మానవాళి ప్రపంచం అంతా బాగుండాలని, అన్ని వర్గాలు సంతోషంతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను కొత్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నడ్డా గారి ఆదేశం ప్రకారం ఈ లోక్సభ ఎన్నికల ద్వారా కర్ణాటక వ్యవహారాలకు కూడా నేను సహాయ ఇన్ఛార్జిగా నియమితులై, తమిళనాడు ఎలాగో ఉన్నాను సహాయ ఇన్ఛార్జిగా, దేవుడిని దర్శించుకొని విజయం కొరకు కాంక్షిస్తూ మరొకసారి ఈ దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నా, వికసిత్ భారత్ సంకల్పం 2047కి ఒక సూపర్ పవర్ భారతదేశం ఫౌండేషన్ వేసినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సంకల్పంతో అందరి మేలు కొరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం సమగ్రాభివృద్ధి చెంది విశ్వగురువుగా అయ్యే బాటలో నడిచి ఆ ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి అన్ని రకాలుగా ఆశీర్వాదం, సుపరిపాలన చేస్తున్న నేపథ్యం, కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేటట్టు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలని ఆ దిశలో మరి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మద్రాసు హైకోర్టు కూడా రీసెంట్లీ తమిళనాడులో ఎవరు ధర్మం వాళ్ళు, ఎవరు టెంపుల్స్ వాళ్ళు పవిత్రతను మెయింటైన్ చేసుకోవాలి, ఏదైతే హిందూ టెంపుల్స్ ఉన్న దగ్గర ధ్వజస్తంభం వరకు వచ్చి దండం పెట్టుకోవడం, ఆ తీర్పు చాలా అమోఘమైన తీర్పు. కాబట్టి ఇది మన రాజ్యాంగపరంగా అందరికీ కూడా హక్కులు ఉన్నాయి. కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళది, ఒకళ్ళ విశ్వాసం మీద ఒకళ్ళు దెబ్బ కొట్టకుండా, మరి డిఎంకే పరిపాలనలో సనాతన ధర్మం మీద ఏ రకంగా దాడి జరుగుతుంది, ఉదయనిధి స్టాలిన్ యొక్క వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచం ఉన్నటువంటి భారతీయులు కూడా ఖండించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల కొరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని భవనాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఎల్కే అద్వానికి భారత రత్న రావటం పట్ల సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే క్రీడా మైదానాన్ని టీటీడీ నాశనం చేస్తోంది. ఆవేదన వ్యక్తం చేసిన ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అభ్యర్థుల వడపోత సమయంలో టిక్కెట్ దక్కని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయటం సహజం పేర్కొన్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.